మంత్రి నారా లోకేష్ వ్యవహార శైలిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు కూడా నిశితంగా గమనిస్తూ ఉన్నారా? నారా లోకేష్ కారణంగా వ్యవస్థలు గాడి తప్పుతున్నాయన్న అభిప్రాయంతో న్యాయమూర్తులు ఉన్నారు అన్న భావనకు ఇప్పుడు అవకాశం ఏర్పడుతోంది. సోమవారం ఒక పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ భట్టు దేవానంద్ చేసిన వ్యాఖ్యలు అయితే చాలా ఆసక్తికరంగా, చాలా తీవ్రంగా ఉన్నాయి. గతంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పార్ట్ టైం టీచర్లుగా పనిచేస్తున్న వాళ్ళని తొలగించారు. ఈ తొలగింపును సవాల్ చేస్తూ వాళ్ళు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో వాళ్ళ పిటిషన్ విచారించిన సింగిల్ జడ్జ్ వాళ్ళని యథావిధిగా కొనసాగించాలి, అదే జీతపత్యాలు ఇవ్వాలి, వాళ్ళు ఏ స్థానంలో ఉన్నారో ప్రస్తుతం అక్కడే వాళ్ళని కొనసాగించాలంటూ ఆదేశాలు ఇచ్చారు. అయితే సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాన్ని సవాల్ చేస్తూ అధికారులు తర్వాత అప్పీల్కి వెళ్లారు. ఈ అప్పీల్ విచారణ సందర్భంగానే భట్టు దేవానంద్ ధర్మాసనం తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది విద్యాశాఖ గురించి. గతంలో కూడా ఈ పిటిషన్ ను ధర్మాసనం విచారించింది. గతంలో విచారించిన సమయంలో సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఆదేశాన్ని మేము అమలు చేస్తామని విద్యాశాఖ అధికారులు కోర్టుకు చెప్పారు. కానీ యథావిధిగా అమలు చేయకుండా గతంలో సింగిల్ జడ్జ్ తొలగించిన టీచర్లను యథావిధిగా అదే స్థానాల్లో కొనసాగించాలని సింగిల్ జడ్జ్ చెప్తే, కానీ అధికారులు మాత్రం వాళ్ళందరినీ వివిధ ప్రాంతాలకు బదిలీ చేసేశారు. దాంతోపాటు నిర్దిష్టమైన జీతం కాకుండా గంటల ప్రకారం జీతం ఇచ్చేలాగా ఏర్పాట్లు చేశారు. అంటే ఇన్ని గంటలు పనిచేస్తే మీకు ఇంత జీతం, అంతకుమించి తక్కువ చేస్తే తక్కువ జీతం అన్నట్టుగా ఒక ప్రతిపాదన సిద్ధం చేశారు. దీన్ని ధర్మాసనం చాలా తీవ్రంగా తప్పుపట్టింది. సింగిల్ జడ్జి ఆదేశాన్ని అమలు చేస్తామని చెప్పి దాన్ని ధిక్కరించేలాగా మీరు ఎలా వ్యవహరించారు అని ధర్మాసనం జస్టిస్ భట్టు దేవానంద్ ధర్మాసనం ప్రశ్నించడంతో పాటు దీనికి బాధ్యులు ఎవరు అని కూడా ఆరాధించింది. ఈ సందర్భంగానే సర్వశిక్ష అభియాన్ పీడి శ్రీనివాసరావు దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందని న్యాయవాదులు చెప్పడంతో ఆయన మీద కోర్టు ధిక్కరణ చర్యలకు ఆదేశాలు ఇచ్చింది కోర్టు. ఆ సమయంలోనే చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఈ రాష్ట్రంలో విద్యాశాఖలో పనిచేస్తున్న అధికారులు తాము ఒక శక్తివంతమైన వ్యక్తి కింద పనిచేస్తున్నాం కాబట్టి తమకు ఏమీ కాదనుకుంటున్నారు, కానీ అలాంటి వారిని ఎలా డీల్ చేయాలో ఈ కోర్టుకు బాగా తెలుసు అంటూ వ్యాఖ్యానించింది. అంటే ఒక శక్తివంతమైన వ్యక్తి కింద పనిచేస్తున్నాం కాబట్టి ఈ శాఖలో మాకు ఎవరు ఏమి చేయలేరు అని అనుకుంటున్నారు అధికారులు అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అంటే ఆ శక్తివంతమైన వ్యక్తి ఎవరు? నారా లోకేష్ గారు. ఎందుకంటే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళని ఎలా డీల్ చేయాలో మాకు బాగా తెలుసు అని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ ప్రభుత్వంలో విద్యాశాఖలో అధికారులు తమకు తాము చాలా శక్తివంతులుగా ఊహించుకుంటూ ఉన్నారు, తమను ఎవరు ఏమీ చేయలేరు అనుకుంటున్నారు, చివరకు న్యాయస్థానాలతో ఘర్షణ పడేందుకు కూడా వీళ్ళు ముందుకు వస్తున్నారంటూ చాలా తీవ్రమైన వ్యాఖ్యం చేసింది. కానీ ఇలాంటి వాళ్ళందరినీ ఎలా డీల్ చేయాలో మాకు బాగా తెలుసు అంటూ కూడా న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అంటే ఒక పవర్ఫుల్ వ్యక్తి కింద, అంటే నారా లోకేష్ కింద పనిచేస్తున్నాం కాబట్టి, నారా లోకేష్ గారే మా మంత్రి కాబట్టి మేము తీసుకునే నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించలేరు ఈ రాష్ట్రంలో అన్న ధోరణితో అధికారులు ఉన్నారని ఇండైరెక్ట్ గా న్యాయస్థానమే చెప్తోంది. చెప్పాలంటే ఈ ఒక్క విషయంలోనే కాదు, నారా లోకేష్ గారు చాలా పరిధులు దాటి చాలా అంశాల్లో ముందుకెళ్తున్నారు. న్యాయస్థానాన్ని కూడా లెక్క చేయడం లేదు. అసలు ఎవరు ఊహించి ఉండరు ఒక రాజకీయ నాయకుడు, ఒక మంత్రి రెడ్ బుక్ అనేది చేతిలో పట్టుకొని, ఇదిగో ఈ రెడ్ బుక్ నా చేతుల్లో ఉంది, నేను అందరి పేర్లు రాసుకున్నాను, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎవరినైనా అరెస్ట్ చేసి లోపల వేయించగలను అని బహిరంగంగా కార్యకర్తల సమావేశంలో పలుమార్లు నారా లోకేష్ గారు మాట్లాడినా అదేలా సాధ్యం అవుతుంది? రెడ్ బుక్ అనేది ఎక్కడొచ్చింది? రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారం పాలన ఉండాలి కానీ, చర్యలు ఉండాలి కానీ రెడ్ బుక్ ఏంటి? ఒక మంత్రి బహిరంగంగా రెడ్ బుక్ చూపించి బెదిరించడం ఏంటి అని అడిగే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేకుండా పోయింది. కోర్టులు కూడా పట్టించుకోకపోవడంతో చివరకు కోర్టులతో అవసరం లేకుండానే పోలీసుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తమకు గిట్టని వాళ్ళకు శిక్షలు కూడా అమలు చేస్తూ, రకరకాలుగా అవమానిస్తూ, చిత్రహింసలు పెడుతూ, కొడుతూ రకరకాలుగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటోంది. చాలా సందర్భాల్లో అరెస్టుల విషయంలో ఒక రోజు 2 రోజుల ముందే అరెస్ట్ చేయడం, కోర్టు దగ్గరికి వెళ్ళి మాత్రం లేదు మేము నిన్ననే అరెస్ట్ చేసాం, ఇంకా 24 గంటలు కాలేదని చెప్పడం. సీసీ ఫుటేజ్ కావాలి అంటే కోర్టులు ఎత్తుకెళ్ళాయి, షార్ట్ సర్క్యూట్ తో కాలిపోయింది అంటూ హైకోర్టుకి నేరుగా కబుర్లు చెప్తున్నారు ఈ రాష్ట్రంలో. సో ఇలాంటి పరిస్థితులన్నీ గమనించిన తర్వాతనే న్యాయస్థానం ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసిందా? అంటే నారా లోకేష్ గారి వ్యవహార శైలి సరిగా లేదు, ఆయన పవర్ఫుల్ వ్యక్తి అయి ఉండవచ్చు కానీ దాన్ని చూసుకొని కింద పనిచేసే అధికారులంతా మరో విధంగా తయారవుతూ ఉన్నారు అని న్యాయస్థానాలు కూడా భావిస్తున్నాయి అన్న ఒక చర్చకు తెరలేచింది.